హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి విరిగిపోయిన పాలతో పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడైనా ఇంట్లో అనుకోకుండా పాలు అనేవి విరిగిపోతే ఆ పాలను పడేయకుండా ఇలా పాయసంలో తయారు చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే 3వ రోజు లేదా 4వ రోజు జున్ను పాలతో జున్నును తయారు చేసుకుంటే ఎలా అయితే టేస్ట్గా ఉంటుందో అదే టేస్ట్లోనే ఉంటుందండి ఈ పాయసం కూడా. ఎప్పుడైనా అనుకోకుండా ఇంట్లో పాలు విరిగిపోయినప్పుడు పడేయకుండా ఈ రెసిపీని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను 1 లీటర్ ఆవు పాలను తీసుకుని కాచుతున్నప్పుడే ఇలా పాలు అనేవి విరిగిపోయాయండి. ఇవి వచ్చేసి ఈరోజు పాలేనండి. ఈరోజు పాలే అనుకోకుండా విరిగిపోయాయి. అది గిన్నెకి ఏదైనా మనం మజ్జిగ కానీ ఏదైనా కర్రీ చేసినప్పుడు గిన్నెలో ఉండేది అదే గిన్నెలో పాలను పోసి కాచుతున్నప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయండి. ఇలా పాలు విరిగిపోయిన తర్వాత ఈ పాలు గనక స్మెల్ వస్తూ ఉంటే అందులో ఉండే వాటర్ని అంతా మొత్తం వడకొట్టేసుకొని అందులో ఉండే పన్నీర్ని మాత్రమే తీసుకొని మరి ఒకసారి వాటర్లో బాగా వాష్ చేసేసుకొని ఇలానే సేమ్ ప్రాసెస్లో మీరు పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎలాంటి వాటర్ని అయితే యూస్ చేయట్లేదండి. ఎందుకంటే ఈరోజు పాలే నావి విరిగిపోయాయి కాబట్టి ఎలాంటి స్మెల్ లేదండి. అందుకోసమే నేను డైరెక్ట్గానే చేసేస్తున్నాను. ఒకవేళ స్మెల్ వచ్చే పాలు గనక వడగట్టుకొని మీరు తీసుకోవాలనుకుంటే 1 కప్పు పన్నీర్ని యూస్ చేస్తే 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. అలా వేసుకొని బాగా మరలించండి. ఇలా మరలుతూ ఉన్నప్పుడు మిగతా ప్రాసెస్ని సేమ్ ప్రాసెస్లోనే మీరు పాయసంని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా మరలుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా పంచదారను వేసుకోండి. నేను తీసుకునే క్వాంటిటీకి 1/2 కప్పు దాకా అంటే 1 లీటర్ పాలకు 1/2 కప్పు దాకా పంచదార అయితే సరిపోతుందండి. మీరు ఎక్కువగా స్వీట్ తీసుకునే వాళ్ళైతే మరి కొంచెం యాడ్ చేసుకోండి. మీ స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి 2 నిమిషాల పాటు మరలించండి. పంచదార మొత్తం పూర్తిగా కరిగే లోపలే పక్కన 1 కప్పుని తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ని అయితే తీసుకుంటున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ని యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి 2 లేదా 3 టీ స్పూన్ల దాకా వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ వాటర్ని పక్కన ఉడికించుకుంటున్న మిశ్రమంలోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. కనీసం అంటే 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ బాగా మరలించండి. ఇలానే కంటిన్యూగా 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. 3 నిమిషాల తర్వాత చూడండి పాయసం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరీ చిక్కగా అయిపోకూడదు. మరీ చిక్కగా అయిపోతే తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదండి. అందుకనే పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కచ్చాపచ్చాగా దంచుకున్న ఇలాచీని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల దాకా బాదం పీసెస్ని వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి వేసుకోండి. అలా అయితే మనం తినేటప్పుడు నోట్లో పలుకులుగా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి బాదం మాత్రమే వేసుకుంటున్నానండి నేను. మీరు కావాలనుకుంటే పిస్తా, కాజు అలాగే కిస్మిస్ని కూడా వేసుకోవచ్చు. కానీ ఇందులోకి బాదం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పాయసం అనేది. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి అనేది ఎక్కువగా అవసరం లేదండి పాయసంకి. ఫ్లేవర్ కోసం మాత్రమే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన విరిగిపోయిన పాలతో తయారు చేసుకునే పాయసం రెడీ అండి. ఈ పాయసంని తినేటప్పుడు అచ్చం జున్ను తిన్నట్టుగానే ఆ ఫీలింగ్ వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా మనము ఈ స్వీట్ని వచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాత గనక తింటే మరింత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.